మళ్ళీ మంచి మంచి సినిమాలతో హిట్స్తో బాలీవుడ్ బౌన్స్ బ్యాక్ అవుతున్న వేళ పరం సుందరి మేకర్స్కు చిన్న జలక్ తగిలింది. లేటెస్ట్గా రిలీజ్ అయిన వారి ట్రైలర్ వివాదంలో చిక్కుకుంది. పవిత్ర స్థలంలో పాడు పనులేంటనే కామెంట్ కొన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి వస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించిన తాజా చిత్రం పరం సుందరి. ఇందులో బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా జానీ కపూర్తో రొమాన్స్ చేయనున్నాడు. తుషార్ జలోటా డైరెక్షన్లో దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్స్లో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇటీవలే పరం సుందరి ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీని డిఫరెంట్ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కేరళకు చెందిన అమ్మాయితో ఢిల్లీ అబ్బాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందో ఈ ట్రైలర్లో చూపించారు మేకర్స్. అయితే పరం సుందరి సినిమా ఇప్పుడు ఊహించని విధంగా చిక్కులో పడింది. ఇందుకు కారణం ఈ మూవీ ట్రైలర్. ఇందులో చర్చిలో వచ్చే సన్నివేశాలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రార్థనా మందిరంలో ఆ రొమాన్స్ సీన్స్ ఏంటని, ఆ సన్నివేశాలు వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పరం సుందరి సినిమా సీన్లపై వాచ్ డాగ్ ఫౌండేషన్ సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. సినిమా నుంచి చర్చి సీన్లను వెంటనే తొలగించాలని ఆ లేఖలో కోరింది. ఎక్కువ మంది ఆడియన్స్ను ఆకట్టుకోవడానికి దురుద్దేశంతో ఇలాంటి సీన్ సృష్టించే ధోరణిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ చెప్పింది. తమ మనోభావాలను దెబ్బతీసినందుకు పరం సుందరి నిర్మాత, దర్శకుడితో పాటు నటీనటులపై వెంటనే కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేసింది. మరి ఈ వివాదంపై ఈ మూవీ మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.